నేషనల్ మెడిసిన్ ప్లాన్స్ బోర్డు ఒకటి ఉండింది. స్టేట్లో 2002లో ఫార్మ్ అయింది ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు బైఫర్కేషన్ విజయవాడలో ఏపీ మెడిసిన్ ప్లాన్ బోర్డు ఉంది. సో ప్రజెంట్ పొజిషన్లో నేను CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ మెడిసిన్ ప్లాన్స్ బోర్డుకి యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ డిప్యూటేషన్ మీద వెళ్ళాను. 4 months, this 4 months completed. Remaining service conduct చేయాలి అక్కడ. The object of Medicine Plans Board యొక్క మెయిన్ ఏంటంటే పాలసీస్ అండ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది మీకు తెలియదు అన్నమాట. దీంట్లో ఫస్ట్ పాలసీస్ ఏమంటే మెయిన్గా హెల్త్ ఓరియంటేషన్కి హెర్బల్ ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి హెర్బల్ ప్రోడక్ట్స్ని మనం ఏ విధంగా కల్టివేషన్ చేస్తున్నాం, ఏ విధంగా కన్జర్వేషన్ చేస్తున్నాం, ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నాం, ఎక్కడ అడల్ట్రేషన్ చేస్తుంది, ఈ పాలసీస్ మీద ఎన్ఫోర్స్మెంట్ ఏంటి, వీటి మీద అన్నీ కూడా పాలసీస్ ఉన్నాయండి. అదే ఫంక్షన్స్లో తీసుకున్నామంటే ఇన్వెంటరీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడిసిన్ ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఓన్లీ 322 వరకు ఐడెంటిఫైడ్ కొంతవరకు ఇది ఉంది. బట్ వేలల్లో ఉన్నాయి. అవి మాత్రం ప్రజెంట్ యూజ్ చేస్తున్నారని మన ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు తెలియజేశారు మేడం. జస్ట్ మెయిన్గా 320 ప్లాంట్స్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ డిసీజ్లో యాక్టివ్గా మనం యూజ్ చేస్తున్న ప్లాంట్స్. దాంట్లో కూడా 76 ప్లాంట్సే మెయిన్ ప్లాంట్స్ యూజ్ చేస్తున్నాం. సో ఈ వీటిని ప్రజెంట్ మనం చేస్తున్న ఎందుకు తగ్గింది అనే దాన్ని తీసుకుంటే ఈ అడల్ట్రేషన్ వచ్చింది, ఐడెంటిఫికేషన్ చేయలేకుండా పోతున్నారు. ఈ ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఏ మొక్క ఏంటనే తెలియలేకుండా పోతుంది. సో అటువంటి పరిజ్ఞానము మన పాత పెద్దవాళ్ళకి తెలిసింది, కానీ అది భావితరాలకి అందించలేకుండా పోయారు. కొంతమంది చేశారు, బట్ చాలా వరకు అందించలేకపోయారు. అందుకనేసి ఇన్వెంటరీ అనేది మెయిన్గా తీసుకొచ్చారు. తర్వాత రీసెర్చ్ అనేది ఈ ప్లాంట్స్ అని మన చుట్టూ మనం తిరిగే మన ఇంటి దగ్గర కానీ మన పొలాల్లో కానీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ గ్రీనరీ కన్వర్షన్ ప్రతి కూడా మెడిసిన్ ప్లాంట్. అదేవిధంగా డ్రైగా కన్వర్షన్ కూడా మెడిసిన్ ప్లాంట్కి సంబంధించిన అవశేషాలు. సో వీటి యొక్క ఉపయోగాలు అనేది కొంతవరకే తెలుసు. అంటే ఒక 100 ఉపయోగాలు ఉన్నాయంటే 100 మొక్కల్లో 1-2 గురించి మాత్రమే మనకు తెలుసు. సో రిమైనింగ్ 99 or 98 స్పీసీస్ సంబంధించిన డేటా మన దగ్గర లేదు. సో అది ఒక పెద్ద లేఖలో ఉంది. సో దాని యొక్క ఓవర్కమ్ కావాలి. సో దట్ ఇన్వెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్వెంటరీ వచ్చిన తర్వాత దానికి రీసెర్చ్, ఆ మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఆ మొక్క దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా మన దగ్గర డేటా కొంతవరకే ఉంది, కానీ బ్యాలెన్స్ లేదు. అందుకోసము సాంప్రదాయ ఇదే కాన్ఫరెన్స్ హాల్, సెమినార్ హాల్లో మనకు లాస్ట్ టైంలో సాంప్రదాయ వైద్యులతో సంబంధించిన ఒక మీటింగ్ మనం కండక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా 450 మెంబర్స్ వరకు ఇచ్చేసారు. వాళ్ళ దగ్గర డేటా తీసుకొనేసి వాళ్ళు ఏ ప్లాన్స్ అయితే యూజ్ చేస్తున్నారో వాటి మీద రీసెర్చ్ చేసేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనకి ఏం చేస్తున్నారంటే పేటెంట్స్, మన ప్రోడక్ట్కి పేటెంట్స్ లేవు. ఈ పేటెంట్స్ కూడా మనము ఇప్పుడు నెక్స్ట్ చేస్తాం సార్. పేటెంట్స్ కల్పించడానికి కూడా ఈ బోర్డు మనకు ఎక్కువగా తీసుకొని IPR ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసి వాటిని మనం ఇమీడియట్గా మన యొక్క రైట్ని తెలుసుకోవడానికి పేటెంట్ని ఏ విధంగా ప్రాసెస్ అంతా కూడా మేము మన ప్రభుత్వం తరఫున మేము ముందుండి నడిపిస్తున్నాం. సో ఈ విధంగా అదేవిధంగా డిసీజెస్ ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు చూస్తే ఈ డిసీజ్కి సంబంధించి అలోపతి మెడిసిన్స్ మీదే మీకు అవగాహన ఎక్కువ ఉంటుంది, కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సంబంధించిన అవగాహన చాలా తక్కువ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఏ తలనొప్పి వచ్చినా సో మీరు మాత్రలు చెప్పగలరు, కానీ దగ్గు వచ్చినా మాత్రలు మీరు చెప్పగలరు, కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఒక్క పేరు చెప్పండి చూద్దాం. ఇది దగ్గుకి, జలుబుకి, జ్వరానికి ఒక ట్యాబ్లెట్ మీకున్న అవగాహన చెప్పండి. లేదు, నాకు లేదు. జస్ట్ ఇది ఫ్యాక్ట్ మనం అంగీకరించాలి. సో అది ఫెమిలియర్ అవుతుంది. మనం వాస్తవంగా మనం ఏదైతే వాడాలో అది వెనకబడిపోయింది. దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళాలి.
ఇది మన ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ని. దాన్ని ఏ విధంగా మనం ఎందుకు వెనకందుకు వేస్తున్నాం అంటే ఇమ్మీడియట్గా చెప్పేది ఏమిటంటే మనకు రిజల్ట్స్ ఇమ్మీడియట్ కావాలి. మాత్రం నోట్లోకి పోయినా తలనొప్పి తగ్గిపోవాలి, ఇంజక్షన్ పడితేనే జ్వరం తగ్గిపోవాలి, సెకండ్ డే నాట్ మినిట్స్. బట్ ఆయుర్వేదిక్లో ఉన్నటువంటి ఈ మెడిసిన్ అంటే వీటికి సంబంధించి కొంచెం లేట్ ప్రాసెస్, బట్ నాట్ సైడ్ ఎఫెక్ట్స్. ఏది కానీ డోసేజ్ దాటితే సైడ్ ఎఫెక్ట్స్, లిమిటేషన్లో ఉంటే అన్నీ కూడా మంచిగా ఉంటుంది. ప్రతిదీ కూడా డోసేజ్ ఎప్పుడైతే దాటుతుందో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. సో దట్ ఈ సిస్టంలో మనం అయితే ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా మెడిసిన్ ప్లాంట్ బోర్డు నవ్వు ఒక 60 to 70 ఆబ్జెక్ట్స్ పెట్టుకొని ఈ 4 monthsలో ప్రభుత్వం యొక్క సహకారము, సీఎం గారి యొక్క సహకారము, అదేవిధంగా మినిస్టర్ గారు, స్పెషల్ సెక్రటరీ గారు సహకారంతో మీటింగ్స్ ఒక 5 to 6 మీటింగ్స్ కండక్ట్ చేసి ఏం ల్యాబ్సెస్ ఉన్నాయి మన దగ్గర, ఈ ల్యాబ్సెస్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి. సో ఓవర్కమ్ కావాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రీసెర్చ్ ఏంటి, మార్కెట్ ఫెసిలిటీస్ ఏంటి, ఇన్వెంటరీస్ ఏ విధంగా కావాలి, ఎవరెవరు ఇన్వాల్వ్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళ సపోర్ట్, వాళ్ళకి అవగాహన ఏ విధంగా అవేర్నెస్ క్యాంపు కండక్ట్ చేసి ఏ విధంగా వాళ్ళ నుంచి మనం వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఏ విధంగా మనం తీసుకోవాలి. అదేవిధంగా ట్రెడిషనల్గా ఉన్న పెద్దవాళ్ళ యొక్క నాలెడ్జ్ని భావితరాలకి రికార్డెడ్గా ఏ విధంగా తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా చేసేదానికి మెడిసిన్ ప్లాంట్ బోర్డు ఈరోజు ముందుందండి. సో వీటిలో ముఖ్యంగా ఈ 4 monthsలో మేము చేసినటువంటి ఆబ్జెక్ట్స్లో తీసుకుంటే, వన్ ఈస్ ఈ రోజుట్లో ఎక్కువగా సఫర్ అయ్యేది డయాబెటీస్, డిసీజ్ బేస్డ్ మెడ్. ఈ డిసీజ్ బేస్డ్ తీసుకుంటే 48 స్పీసీస్కి మేము డిసీజ్ డయాబెటీస్కి ఆల్రెడీ రీసెర్చ్ సైంటిఫిక్గా ఉన్నటువంటి అన్ని చోట్ల జర్నల్స్ అన్ని కలెక్ట్ చేసి వాటి కల్టివేషన్, వాటి మెకానిజం, మార్కెటింగ్లో ఉన్నటువంటి బ్రాండ్స్ ఏంటి, ఈ సిస్టమ్ అనేది కూడా ఒక 47 ప్లాంట్స్కి సంబంధించిన డేటాబేస్ అంతా కూడా చేసి 100% డయాబెటీస్ క్యూర్ చేసి ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ అనే విధంగా మనకు డేటా మన దగ్గర ఉంది. దాన్ని బేస్ చేసుకునేసి అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించి 28 స్పీసీస్ ఐడెంటిఫై చేసి అవుట్ ఆఫ్ దట్ 15 స్పీసీస్కి క్యాన్సర్కి సంబంధించిన ప్లాంట్స్ ఐడెంటిఫై చేసాం. దట్ ఈస్ ఆల్సో విత్ సైంటిఫిక్, నాట్ ఏదో ఓరల్గా కాకుండా ఇట్ ఈస్ ఆథరైజ్డ్ సిస్టమేటిక్ అంటే విత్ సంబంధించిన నివారణ కూడా తీసుకున్నాం. నవ్ న్యూరాలజికల్ డిజార్డర్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద రీసెర్చ్ ఓరియంటేషన్ జరుగుతూ ఉంది. ఈరోజు పక్షవాతం, సో మెనీ డ్రైన్, స్ట్రోక్, సో మెనీ అంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఆల్ థింగ్స్ అన్నిటి కూడా మేము దాని మీద చేసి 68 ప్లాంట్స్ని ఐడెంటిఫై చేశాం. ఈ 68 ప్లాంట్స్ అన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి, ఏ విధంగా మనం చేయాలి అనే విధంగా దానికి సంబంధించిన డేటా మొత్తం మనము సెట్ చేసాము. సో అది నవ్ ఇట్ ఈస్ అండర్ ప్రోగ్రెస్. ఐ థింక్ నెక్స్ట్ మంత్ ఆర్ మేబీ 2 monthsలో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి మన దానికి కూడా మనకు ప్రజల్లోకి తీసుకొస్తాము. అది అయిపోయినా అందరం చూస్తే యంగ్స్టర్స్ రీసెంట్గా చూస్తుంటే హార్ట్ రిలేటెడ్ ఈ హార్ట్ రిలేటెడ్ యంగ్స్టర్స్ 28 years 30 yearsలో బాధాకరమైన విషయం రండి. ఏంది వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏంది మన యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ స్థాయిలో ఉంది. సో దట్ వీటి మీద డిసీజ్గా తీసుకుంటే హార్ట్కి సంబంధించి, కార్డియాకి సంబంధించిన రీసెర్చ్ ఆల్సో గోయింగ్ ఆన్. సో వీటి ఇప్పుడు ప్రజెంట్ వీటిని తీసుకున్న తర్వాత కిడ్నీ, సో నెఫ్రాలజీ సిస్టమ్కు అది చేస్తున్నాం సార్. అండ్ మనకు ఎక్కువగా సఫర్ అయితే ఇక లివర్ సంబంధించిన డిసీజ్ వాటికి కూడా చూసుకుంటున్నాం. సో అదే లంగ్స్ అంటే టోటల్ ప్లాంట్స్ ఆల్రెడీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 480 ప్లాంట్స్ ఐడెంటిఫైడ్. మేడం గారికి అవగాహన ఉంటుంది కాబట్టి సో 408 ప్లాంట్స్ సంబంధించిన డేటా డిసెంబర్ కల్లా వీఆర్ మొత్తం డేటా అంతా ప్రజలకి తీసుకొస్తాం. ఆ డేటా తీసుకున్న తర్వాత ఈ జబ్బులు అయితే ఏమున్నాయో, అసలు డయాబెటీస్ మీద నాకు చాలా సీరియస్గా ఉంది. ఎందుకు ఇది ఇంత అంటే చిన్నపిల్లల్లో వస్తుంది. అసలు దీని కనుక్కున్న మన పురాతన పెద్దలందరూ కూడా మన ఋషులు కానీ వాళ్ళతో 100 సంవత్సరాలు హ్యాపీగా వితౌట్ ఎనీ ఇది తీసుకోకుండా ప్రశాంతంగా వాళ్ళు జీవనం గడిపారు. అడవుల్లో ఉన్నారు, ట్రైబ్స్ ఉన్నారు, స్టిల్ నౌ ఇన్ మన ఫారెస్ట్ ఏరియాస్లో అంతా కూడా హ్యాపీగా ఉన్నారు.
జీవన విధానం, వాళ్ళ జీవన విధానం, లైఫ్ స్టైల్ ఆఫ్ మన చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ వల్ల ఇంతవరకు ఒబేసిటీస్. ఎందుకంటే ఒబేసిటీ దానికి ఏంటది, అది ఒక జబ్బా. బట్ సెకండ్ డయాబెటీస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఒబేసిటీ ఉంది. ఎంత దారుణంగా మన యొక్క హెల్త్ దెబ్బతినిందంటే అంత హెల్తీగా మనం పైకి ఫిజికల్గా నేను బాగున్నాను అనుకోండి, బట్ నా ఇంటర్నల్, వాట్ ఈస్ మై ఇంటర్నల్ స్టేజ్, హ్యాపీగా ఉన్నాడు చంద్రశేఖర్ సార్ సిఓ చూస్తూ బాగున్నాడు, బట్ ఇంటర్నల్ నాకేం తెలుసు. సో ఎవ్రీబడి అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ పుట్టిన ప్రతి బిడ్డ కూడా తల్లిని గర్భంలో ఉన్న బిడ్డకు మొదలుకొని ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ స్టేజ్ వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. దీస్ ఆర్ త్రీ థింగ్స్. M²L అంటారండి. M²L ఈ మూడిట్లో ఫెయిల్స్. M అంటే మైండ్, మన ఆలోచన విధానం. ఫస్ట్ M వచ్చి మన ఆలోచన విధానం. ఏంటి అసలుకి మన ఆలోచన ఎటు వెళ్తుంది? కనబడినంతా తినటమా? మన కంటి చూపులతో ఏది కంటికి అదంతా నాకు కావాలని అనుకోవటమా? అంటే మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకోవాలి. నా హెల్త్, నా ప్రొఫైల్ నేను ఫిట్ చేసుకోవాలి. నేను ఇంకొక హెల్త్ ప్రొఫైల్ నేను ఫిట్ చేయలేను. ఎవరిబడి ఏం చేయాలి, వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ వాళ్ళే ఫిట్ చేసుకోవాలి. వాళ్ళు ఏం తినాలి, ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు ఎలా ఉండాలి, ఏ ఏజ్లో ఏం చేయాలి. సో అటువంటి సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం అనే దానికి మైండ్ సెట్ ఇస్ ద మెయిన్ థింగ్. సెకండ్ మౌత్. లోపలికి వెళ్తేనే కదండి ఏదన్నా కానీ. మన మౌత్ మన కంట్రోల్లో ఉందని చెప్పండి. నా మౌతే నా కంట్రోల్ లేదు అంటే క్యాజువల్ చెప్తాను. ప్రతిదీ కావాలని తినాలి, జస్ట్ ఆ టేస్ట్ బడ్స్ పోతేనే ఏముండదు, నో టేస్ట్. సో ఈ మౌత్కి సంబంధించి ఈ మౌత్ మైండ్ M² అయిపోయింది. M² లాగా M²L లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ ఏముంది చెప్పండి. ఎవరు లైఫ్ స్టైల్ అసలు ఈ ప్రజెంట్ డాలర్ రోజుల్లో మనం పడి ఎకనామిక్ దీని మీద కాన్సెప్ట్ పెట్టి మొత్తం లైఫ్ని నాశనం చేసుకుంటాం. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి రిజల్ట్స్కి దిస్ ఈస్ ది మెయిన్ కాజ్ ఆఫ్ మన యొక్క డిసీజ్కి మెయిన్ కాజెస్ ఈ మూడిట్లండి: మైండ్, మౌత్, లైఫ్ స్టైల్. ఈ మూడు ఎవరైతే నీట్గా పాటిస్తున్నారో, పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు అని కాకుండా ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. దీంట్లో ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో వాళ్ళందరూ డిసీజ్ బేస్గా ఉన్నారు. కొంతమందికి లేట్గా రావచ్చు, కొంత ముందు రావచ్చు. ఇప్పుడు ఏ డిసీజ్కి ఎక్కువ ఇదవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ టాప్ ప్రియారిటీ డయాబెటీస్. విషయం చెప్తాను, ఇట్ ఈస్ నాట్ డిసీజ్. డయాబెటీస్ డిజార్డర్, మన మైండ్ సెట్ డిజార్డర్ అండ్ మౌత్ డిజార్డర్ వీటి వల్ల వచ్చింది జబ్బుగా మనం చెప్తున్నాం, బట్ కంట్రోల్ చేయొచ్చు. ఈ యొక్క 3 monthsలో మేము చేసిన ప్రయోగం పెట్టినాను, మీరు స్పెషలిస్ట్ కానీ. ఇంకా 28 members జస్ట్ మేము అశ్వగంధ, పొడపత్రి, నేలవేం కాంబినేషన్స్తో 3 months యావరేజ్ 9.8 ఉన్న వాళ్ళకి 6.2 వచ్చింది మేడం. ఎస్టర్డే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మా స్టాఫ్ ఫోన్ చేసి ఎస్టర్డే, సార్ నాకు 6.2 వచ్చింది సార్ 3 months యావరేజ్. సో జస్ట్ వితౌట్ ట్యాబ్లెట్స్ ఆపేసాడు. నేను ట్యాబ్లెట్స్ ఆపేసాను సార్, ఆకలి కావటం లేదు, హ్యాపీగా ఉన్నాను, నాకు కళ్ళు చనిపోయింది, నేను స్టన్ అయినా. సో అదేవిధంగా సెక్రటరియట్లో ఒక పెద్ద క్యాడర్కి వాళ్ళ మిస్సెస్కి విధంగా ఉందంటే లేటెస్ట్ వాళ్ళని కొన్ని టెస్టులు ఏముందని బాడీకి ఆల్రెడీ ఎంతవరకు వాళ్ళ స్టేజ్ ఉందంటే వాళ్ళకి ఇచ్చాము. జస్ట్ ఓన్లీ 3 packs. నేను నాట్ అంటే మోరాల్ అన్నీ ఉన్నాయి, వాళ్ళ పరిస్థితిని బట్టి ఇస్తాం కాంబినేషన్ చేంజ్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ డాక్టర్స్. సో ఆ వస్తే వాళ్ళు ఇది వచ్చు. సో మన మెటీరియల్ మన దగ్గర ఉండి బంగారం మనం తెచ్చుకొని కాకి బంగారం అంటారు కదా, దానికి ఎందుకు పోతున్నాం మనం ఎక్కడ చూసా? అందుకనేసి డయాబెటీస్కి సంబంధించి మన దగ్గర మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి, ఐడెంటిఫై అయినాయి, మీరు గ్రో చేయొచ్చు, మీ ఇండ్ల దగ్గర పెంచుకోవచ్చు. ఒకటి వచ్చి పూర్తిగా రాకుండా అంటే భవిష్యత్తులో రాకుండా అంటే ఉండేదానికి ఒక ప్లాన్ ఏంటి అంటే స్టార్టింగే లేదు కానీ ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఒక ప్లాన్. ఆల్రెడీ స్టార్టింగ్ అయ్యి కొంతవరకు ట్యాబ్లెట్స్కి వచ్చి వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ స్టేజ్, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళ ఎలాంటి వాళ్ళకి ఏం చేయాలి
ఆల్రెడీ సివియర్ అండ్ క్రానిక్ అంటే ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ రూపంలో ఉన్న స్టేజ్ వాళ్ళ మెడిసిన్స్ అనుకున్న వాళ్ళ స్టేజ్ ఎట్లా ఉంది. సో ఈ వాటికి మూడిటికి స్టడీ చేసేవాడిని. ఫస్ట్ రాకుండా ఉండేదానికి ఒకే మార్గం, సింపుల్గా మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పట్లో విలేజెస్లో తప్పించి కొద్ది వరకు ట్రైబ్స్ ఏరియా తప్పించి ఆల్మోస్ట్ ఆల్ సిటీ కల్చర్లో ఆల్మోస్ట్ ఆల్ మన మినరల్ వాటర్ ఆ 20 క్యాన్స్ 10 లీటర్స్ 15 లీటర్స్ వాటర్ ఇది క్యాన్స్ ఉన్నాయి. సింపుల్ ఒక 3 ఆ లీటర్లో ఒక 3 స్పూన్లు ఒక అశ్వగంధ ప్లస్ ఈ యొక్క మన ఉసిరి మారేడు ఇది ఒక స్పూన్ అది ఒక స్పూన్ కలిపేసి కామన్గా ఉండిపోండి. మీరు దాంట్లో వేసినట్టు కూడా చెప్పకూడదు, తల్లికి చెప్తున్నాను సిస్టర్స్కి. మీరు ఆ క్యాన్లో ఎవరు దీన్ని వేసినట్టు మళ్ళీ తాగదు. సో మామూలుగా పౌడర్ వంటింట్లో పెట్టుకొని ఆ వాటర్లో ఆ 3 స్పూన్స్ ఆ బాటిల్లో మామూలు క్యాన్లో కలిపేస్తే అది మామూలుగా ఉంది. సో ఆటోమేటిక్గా మనం అన్నింటిలో అది వాడుతుంటాం, మనకు తెలియకనే అది వర్క్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్. అశ్వగంధ, ఉసిరి, నేలవేము. సో క్యాన్ వాటర్లో 3 స్పూన్లు పౌడర్ జస్ట్ మిక్స్ చేసేసి డైలీ తాగితే అది ప్రివెన్షన్. అది అందరూ వాడచ్చు, చిన్నపిల్లల వరకు జస్ట్ కామన్. సో సెకండ్ ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ట్యాబ్లెట్స్ వాటర్ అంటే 200 వరకు ఉన్నటువంటి ర్యాండమ్ షుగర్లు ఇచ్చిస్తుంటే వాటికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఏం లేకుండా ఉన్నట్టే నార్మల్గా అయితే ట్యాబ్లెట్ అవసరం లేదు. ఇవి వాడితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇది ఇప్పుడు వాడిన వాళ్ళంతా కూడా ఆల్రెడీ నిలిపేశారు. సో సడన్గా నిలపకుండా డాక్టర్ గారి యొక్క అడ్వైస్ తీసుకొని అదర్ డిసీజ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా లేదు వాళ్ళ లైఫ్ అంటే అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని మెల్లగా వాళ్ళు వాడుతున్న ట్యాబ్లెట్ని గ్రాడ్యువల్ తగ్గించుకుంటూ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని తీసుకోవాలి. థర్డ్ ఈస్ 200 అబోవ్ ఇది ఉండేది దీన్ని తీసుకుంటే వాళ్ళది క్రానిక్ దీని కింద ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే హార్ట్ రిమైనింగ్ ఇష్యూస్ మీద అది ఇంపాక్ట్ ఏమైనా ఉందా అనేది టెస్టులు చూసుకొని కొన్ని టెస్టులు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఒకటి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, కిడ్నీకి సంబంధించిన టెస్ట్ ఒకటి, సో హార్ట్కి సంబంధించిన రిలేటెడ్ ఇవన్నీ కూడా ఒకసారి జస్ట్ చూసి ఈ షుగర్కి సంబంధించిన టెస్ట్ ఒక 4 సింపుల్ టెస్టులు అన్ని బ్లడ్ టెస్టులు అన్నీ వేరేటి కూడా అవసరం లేదు. జస్ట్ దాన్ని చూస్తే అతని యొక్క బాడీ స్టేజ్ చెప్పేయగలరు. సిబిపి ఆ యొక్క రక్తం ఎలాగ ఉంది ఏంటి అనేది చూస్తే ఒక వ్యక్తి యొక్క హెల్త్ ఎలా ఉందని డాక్టర్ గారు ఇమీడియట్గా చెప్పగలరు. ఆ డాక్టర్ గారు అడ్వైస్ తీసుకొని నా హెల్త్ ఎలా ఉందని చెప్తే సార్ అడ్వైస్ చేస్తారు డాక్టర్ గారు. సో దాన్ని తీసుకొని మెల్లిగా ట్యాబ్లెట్స్ వాడుకుంటున్న వాళ్ళు ఈ 200 అబోవ్ ఉంటే ఆ ట్యాబ్లెట్స్తో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్తో పాటు ఏదవుతుందో మెల్లిగా ట్యాబ్లెట్కి వస్తుంది, ట్యాబ్లెట్ నుంచి ఇది వస్తుంది. సో క్రానిక్ డిసీజ్ ఉన్నట్టు కూడా సీనియర్ ఆఫీసర్ వాళ్ళ మేడంకి వచ్చిందని తగ్గిపోయిందండి. సో మేము 28 అవుట్ ఆఫ్ 28 మెంబర్స్కి జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ ఎట్లా ఉంది ప్రొఫైల్ అని స్టడీ చేసిన తర్వాత మనం ఇచ్చిన ఈ మెడిసిన్ ప్లాన్ యొక్క డోసెస్ చేంజ్ చేసుకొని ఇస్తే 100% నయం అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వాళ్ళు ట్యాబ్లెట్స్ నిలిపేశారు మేడం. ఓన్లీ పౌడర్ వాడుతారు, కళ్ళు తిరిగేది తగ్గిపోయింది, హెల్తీగా ఉన్నారు. దీంతో పాటు ఓబేసిటీ కూడా తగ్గుతూ వచ్చింది, వాళ్ళ వెయిటేజ్ కూడా చూశారు. సో దట్ మనది ప్రాక్టికల్ ఇప్పుడు చూస్తున్నారు. అది ఏది ఆల్రెడీ ఆ బుక్కుల్లో నేను చెప్పేది కదా, ఆల్రెడీ దెర్ ఈస్ ఏ సైంటిఫిక్ రీసెర్చ్లో ఉన్న మాటే చెప్తున్నాం. ఆ రీసెర్చ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఒక డేటా కలెక్ట్ చేసి సెట్ చేసిన తర్వాత మనం చెప్తున్నారు విషయాలు. సో ఈ విధంగా మానవుడికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ లైఫ్ ఈరాలో మనం ఫేస్ చేస్తున్నదంతా కూడా వ్యక్తిగతంగా వల్ల ఇన్ని జబ్బులు మనం తెచ్చుకుంటున్నాం. వేరేది బయట నెక్స్ట్ వ్యక్తిగతంగా అంటే మన వాతావరణంలో ఎటువంటి వాతావరణంలో ఉన్నాం, ఎటువంటి గాలి పీలుస్తున్నాం, ఎటువంటి ఫుడ్ తీసుకుంటాం, ఎటువంటి వాటర్ తీసుకుంటున్నాం, ఎటువంటి పరిసరాల్లో ఉంటున్నాం, మన మైండ్ సెట్ ఏంటి, 5 థింగ్స్. వీటిపైన ఈ డిపెండెన్స్ వల్ల ఈ జబ్బులు అనేవి వస్తున్నాయి. సో యూత్కి రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు మీరు ప్రమాణం చేయాలి. రా బాబు రా, నువ్వు రా. నేను ఒకటి చెప్పేదాన్ని ఉపయోగం నువ్వేరా.
రాసి ఇక్కడ రా నువ్వు రావా మీరు ముగ్గురు ఓకే అమ్మా వాళ్ళందరి తరఫున చెప్పండి ప్రమాణం చేయండి ప్రతిజ్ఞ అందరూ పిల్లలకి మాత్రమే స్టూడెంట్స్ ఈ రోజు నుంచి నేను M²L ఫార్ములాని ఉపయోగిస్తాను. దీనివల్ల ఎటువంటి జబ్బులు ఎటువంటి అనారోగ్య సమస్యలు నాకు రాదు. గర్వంగా ఫీల్ అవుతాను. ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మన పురాతన పెద్దలు చెప్పినటువంటి శాస్త్రాలు ఉన్న వాటి గురించి అవగాహన తెలుసుకొని డాక్టర్ యొక్క సలహా తీసుకొని నా ఆరోగ్యాన్ని నిరంతరం పరిరక్షించుకుంటాను. దాంట్లో ముఖ్యంగా ఆయుర్వేదికి సంబంధించినటువంటి డయాబెటీస్ నా దగ్గరికి రాకూడదు, హార్ట్ డిసీజ్ రాకూడదు, లివర్ ఫంక్షన్ రాకూడదు, లివర్ డిజార్డర్స్ రాకూడదు, గట్టి చెప్పండి, లంగ్స్ డిజార్డర్స్ రాకూడదు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్ అంటే బ్రెయిన్ సంబంధించిన ఇష్యూస్ రాకూడదు. నా లైఫ్ నేను ముఖ్యంగా గెయిన్ అయ్యేది సంపాదించే శక్తి ఆర్థిక వ్యవస్థ నా ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం, స్థిరమైన అభివృద్ధి. దీనికి తప్పను. ఇది అదే విధంగా నా కుటుంబ సభ్యులతో ఇవన్నీ చర్చించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా నేను కాపాడుతానని ప్రకృతి మాత తల్లి సాక్షిగా, ఈ సభా వేదిక సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బీపీ కొలెస్ట్రాల్ అంటే నువ్వు ఎలా ఉన్నావు? And we will refine that, and we have to include the latest technologies for the isolation of the various phyto compounds, and also to carry out some of the studies of these phytomedicines. Definitely we will start this academic year itself, and I request the Edada Department of Botany and the faculty of the Botany, all of you are here. Please send the proposal to the university immediately so that we will give the approval, and this year itself, from 25-26 itself, we can start this PG diploma course in the medicinal plants. So definitely we will do so. Thank you very much. And definitely, nowadays all of us, as Sri Chandrasekhar Garu said, for everything we use only immediately the allopathic medicines. If we get high temperature, immediately we take Dolo 650. If we get headache, we take some painkiller. For everything we use have a lot of side effects. That is the biggest problem associated with the because of these side effects. The people are now they are after the natural medicines, especially the herbal medicines. So for some of the diseases like diabetes, you have to use these medicines lifelong, because if you skip the tablet for hypertension, then the blood pressure will rise and it leads to several complications. Similarly, if you miss insulin injection or the anti-diabetic drugs, your blood sugars will rise. So all these drugs, when we use for a long term, definitely they will have one or more side effects. The disease itself causes certain damage to the system, and added to that, these drugs
because they are not natural. They are, most of them are synthetic drugs. So, because of these side effects, throughout the world, now there is a very high demand for uh, the medicines of natural origin, mostly from the herbal medicine. And we have a strong, heritage of our ancient Indian medicine system, like Ayurveda, Siddha, or Unani, and all. And all these, most of these Ayurvedic medicines are plant-based drugs. Actually, most of the even allopathic drugs have the origin only from the plants. Okay, so India has over 6,000 medicinal plant species, and many of which are used in Ayurveda, Siddha, Unani, and also the folk medicines. And these plants have been integral to our culture, our health, and our spiritual practices for thousands of years. Plants have been used as a source of drugs for long ages. As of today, approximately 70,000 species have been screened for their potential utility as medicines. At present, about 8 out of 10 drugs used to treat infection, cardiovascular disease, or cancers, or as immunosuppressives, all of them come from plants either directly or as derivatives. Only about 1 in 2 drug leads fail to make the mark. Numerous pharmaceutical drugs have their origins in plants, and these compounds have been used in traditional medicine for centuries before being synthesized or adapted for modern medical use. And some of the examples of these pharmaceutical drugs derived from plants include morphine, which is derived from the opium poppy, the poppy seeds, Papaver somniferum. And morphine, it is the potent pain reliever used for severe pain management. Aspirin, it is originally derived from the willow bark, the Salix species, and the active ingredient of this aspirin is the salicylic acid, which has pain relieving, anti-inflammatory, and antipyretic properties. And the well-known anti-malarial drug, the quinine, which is obtained from the bark of the cinchona tree. The quinine was historically used to treat malaria, and its derivatives such as chloroquine and hydroxychloroquine have been used as anti-malarial drugs. And Taxol, which is extracted from the Pacific yew tree, the Taxus brevifolia. Taxol is an important chemotherapy medication used to treat various cancers. Ephedrine, which is originally from the Ephedra sinica, the plant. Ephedrine has been used in decongestants and bronchodilators for respiratory conditions. Vinblastine and vincristine, which are derived from the Madagascar periwinkle plant, Catranthus roseus. These compounds are used in chemotherapy to treat various cancers, including leukemia and also lymphoma. Digoxin, which is derived from the foxglove plant, Digitalis purpurea, and digoxin is used to treat certain heart conditions like atrial fibrillation and heart failure, and also for malaria. And silimarin, which is used in liver disease, which is obtained from the seeds of Silybum mariana. So like this, several drugs have the origin from plants. So the plants are the potential resources of even the allopathic medicines. And Sar has now talked about the diabetes, which is very prevalent, and India is going to be the capital of diabetes by 2030 or so, as per the International Diabetes Federation predictions. Okay,
because more than 10 to 15% of Indian population are diabetes, and the most common anti-diabetic drug, metformin, which is the first line of drug used for the treatment of diabetes, is actually isolated from the plant, the Gallica officinalis. So like that, most of these drugs are originating from the plants, and the plants are the natural resources for many of these. And the alkaloids isolated earlier are now finding reapplication as nitric oxide activators, helping to prevent the obesity and the atherosclerosis. So like that, there are more than 1,123 plant species which have been used to treat diabetes, and more than 200 pure compounds have showed lowering the blood glucose activity. And coming to Rayalaseema region, folk medicine for diabetes from Rayalaseema reports about 120 medicinal plants with anti-diabetic activity. And our Tirumala forests, especially the which are part of the Eastern Ghats, they are very rich. More than 1,500 medicinal plant species are available, which are most of them are unexplored. Okay, and some of the plants are endemic only to the Tirumala region. There are about 7 plants which are endemic to Tirumala forests, like Boswellia, Ovalifoliolata, Cycas bedomi, Pimpinella, Tirupatiensis, Pterocarpus santlinus, the red sanders, Shoria, Thambagia, Shagigium, Alternifolium, Terminalia pallida. These are the 7 endemic plants. So they are only available only in the Tirumala region. Nowhere else you find these plants. And we have done a lot of work in our laboratory on these some of these plants. We have worked on Pterocarpus santlinus, we have worked on Terminalia pallida, we have worked on Shagigium alternifolium, and I got about 6 or 7 projects, research projects on some of these plants, and we have also isolated the active principles for the anti-diabetic activity or anti-hyperlipidemic activity. So that's how here itself we have a lot of medicinal plants which are not explored, and it is for the researchers to study on these medicinal properties of these plants. Gymnema sylvestre, which is very much available in our campus itself, or gymnemic acid, which is very potential anti-diabetic agent. And from Madras University, Professor Shanmugh Sundaram and all, they have isolated this gymnemic acid and brought it in the form of the capsules. So like the Gymnema sylvestre, and even Pterocarpus santlinus, Pterocarpus marsupium. ICMR has done a multi-centric study on this Pterocarpus marsupium, and they have brought medicine, what's called Vijayasar. And even in Ayurvedic college, I think the Srinivasa pharmacy, they are preparing some combination of the 3 plants, what is the Madhunam, it is combination of 3 plants. So that is also very working very well. So like that, plants are the natural resources for most of the drugs. Only thing is we have to explore them, we have to make use of them, and Chandrasekhar Garu, he has given the information how to cultivate these plants and how to explore these for the various beneficial effects for the mankind. And once again, I congratulate the Department of Botany and the Rayalaseema Society for organizing this national conference on medicinal plants. Thank you very much. ఈ సభాముఖంగా దామోదర్ నాయుడు గారిని అభినందిస్తున్నాను. ఈ మెడిసినల్ ప్లాంట్స్ కాన్ఫరెన్స్కి 15 మెడిసినల్ ప్లాంట్స్తో ఆయన వచ్చి మా విజయ్ గారిని
బొకేని ఇవ్వడం ప్రత్యేకంగా యూనివర్సిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ వైస్ రేణు దీక్షిత్ గారు, ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ టీటీడీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కామాక్షమ్మ, గౌరవ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ విజయ మేడం, గౌరవ ప్రొఫెసర్ సి వరదరాజన్ నాయుడు గారు, ఫార్మర్ రిజిస్ట్రార్ ద్రవిడన్ యూనివర్సిటీ, faculty members, Department of Botany, other departments. వాడుతూ ఉంటారు. సో మోర్ దెన్ 7,000 ప్లాంట్స్. బట్ సార్ చెప్పినట్టు ఇన్ని ఉన్నా కానీ 200 వరకు అంటే 232 ప్లాంట్స్ ఆర్ వ్యాస్ట్లీ యూస్డ్. దాన్ని మాత్రం వాడుతున్నాం. దాన్ని వాడుతుంటేనే మనకి ఇంత రిజల్ట్స్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ సార్ చెప్పినట్టు లైక్ our vice chancellor sir has told and registrar sir has told, Ayurveda I can tell you, I can guarantee that this is a system. ఈ సిస్టమ్ వాడే వాళ్ళు అంటే నేను I'll just share 2 experience and finish off my talk. వాడే వాళ్ళు I have seen that they have never suffered from any side effects. And side effects is the contribution of the modern medicine. I'm sorry to say because this table belongs to the people of modern sciences. But technology can be used by anybody, definitely, because just 10 years, I left to Tirupati and came back around 2008. 2008లో వచ్చాను. నెఫ్రాలజిస్ట్ అనేవాళ్ళు ఒకరు ఇద్దరు స్విమ్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వీధికి నెఫ్రాలజీ యూనిట్ ఉంది. అంటే జస్ట్ ఇమాజిన్ మన కిడ్నీస్ ఎలా పోతున్నాయి. దానికి కారణం ఏంటి? సార్ చెప్పారు డయాబెటీస్ ఇస్ ద కారణం. సార్ చెప్పిన 3-4 మెడిసిన్స్ వండర్ఫుల్గా కాంబినేషన్ తయారు చేశారు సార్. బికాస్ స్ట్రెస్, అశ్వగంధ స్ట్రెస్కి ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ పుట్పత్రి ఆకు ఇట్ విల్ స్టిమ్యులేట్ యువర్ ప్యాంక్రియాస్ మీద యాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏం చెప్పారు సార్, నేలవేము అండ్ బోత్ రెండు వచ్చి కాల్వేగా అండ్ భూమామ్లకి ఆర్ వెరీ గుడ్ ఫర్ లివర్. అండ్ నేనేం చెప్తున్నా అంటే ఎవ్రీ మోడర్న్ అంటే డయాబెటిక్ పర్సన్స్ ఎవరైతే మోడర్న్ మెడిసిన్ వాడుతున్నారో డెఫినెట్లీ ఫ్యూ ఇయర్స్ తర్వాత మీ లివర్ దెబ్బతింటుంది, స్లో అవుతుంది, స్లగిష్ అవుతుంది. కాబట్టి మీరు ఉన్నా లేకపోయినా ఒక ట్యాబ్లెట్, లివర్ ప్రొటెక్టివ్ ట్యాబ్లెట్ సార్ చెప్పినట్టు నేలవేము అంటే కాల్మేగా మేము ఏం చేసేవాళ్ళం అంటే కొన్ని చిన్న పిల్లలకి ఎవరికైతే కాన్స్టెంట్గా లూజ్ మోషన్స్ వస్తుంటాయి, వాటర్ వల్లే వస్తుంటాయి, సరిగ్గా క్లీన్ చేయలేము, చిన్న పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్ వాళ్ళకి ఇది చాలా చేదుగా ఉంటుంది. మామూలుగా సోంపు ఇట్లాంటివి వామ్ వేసేసి ఉడికిపెట్టేసి ఆ నీళ్ళే తాగిస్తూ ఉంటారు చిన్నప్పుడు, అంటే ఆఫ్టర్ 6 months. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఒక ఆకే, ఎక్కువ ఆకొద్దు, 1 లీటర్లో 1 ఆకేస్తే, ఎందుకంటే అది ఎంత చేదుగా ఉంటుందో టేస్ట్ చేసిన వాళ్ళే చెప్తారు. ఎందుకు అది చేదులో మ్యాక్సిమం చేదు, నోట్లో కొంచెం కొరుకున్నా కూడా చాలాసేపు మీరు ఎంత తిన్నా కూడా మీకు అది కాదు. సో అట్లాంటివి వేసుకొని మీరు డైలీ 1 లీటర్ నీళ్ళల్లో వేసేసి 1 ఆకు 2 ఆకు 2 లీటర్స్ వేసి పెట్టేసి సార్ చెప్పినట్టు ఫిల్టర్ చేసి అవసరం ఉడికిపెట్టేసి తాగుతూ ఉంటే అసలు దట్ విల్ ప్రొటెక్ట్ లివర్. ఎప్పుడైనా కానీ లివర్ బాగుంటే మనిషి హీఈస్ హెల్తీ ఫర్ ఎవర్. బికాస్ అక్కడే మ్యాక్సిమం అది ఫ్యాక్టరీ అనమాట. అన్ని బాడీలో ఏది జరిగిన టాక్సిన్స్ కానీ ఏదైనా కానీ ప్రొడక్షన్ కానీ హార్మోన్స్ కానీ మనకి ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రొడక్షన్ లివర్లో జరుగుతుంది. నేను రీసెంట్గా సార్ చెప్పినట్టు ఆయుర్వేదం గురించి చెప్తున్నారు. సో దేర్ ఆర్ ఎన్ నెంబర్. ఇప్పుడు అబ్బాయి ఎవరు అడిగారు, సమ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆస్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ 3 కొలెస్ట్రాల్కి అన్నిటికీ అడిగారు. దానికి 3 drugs వాడే అవసరం లేదు. ఆయుర్వేదం 1 drug ఉంది, అర్జున్ వాడండి చాలు. అర్జున్ బార్క్ని తీసుకుంటే చాలు. కానీ దాని అదే ఒక డాక్టర్ ఎందుకు యూజ్ అవుతారంటే ఒక అర్జున్ని వాడేటప్పుడు కషాయం వాడాలా, నీళ్ళల్లో వాడాలా, పాలల్లో ఉడికిపెట్టి వాడాలా, షీర్పాకం మెథడ్లో వాడాలి. అది డిఫరెంట్ వేస్ ఆఫ్ ఉంటుంది. ఒక హార్ట్కి ప్రొటెక్షన్ కావాలంటే, బికాజ్ నేనే చూసాను, బికాజ్ ఇట్ వాస్ మై రీసెర్చ్ టాపిక్ ఆల్సో, బ్లాక్స్ వర్ రిమూవ్ విత్ ది అర్జున్ బాగ్ టేకన్ ఇన్ ద షీర్పాక్ ఫామ్. అంటే ఒక ప్రొసీజర్ ఉంది, షీర్పాక్ మెథడ్ అని ఒక ప్రొసీజర్. దానికి కానీ డైలీ కానీ హెల్తీ పర్సన్స్ ఇప్పుడు ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్, ఆఫ్టర్ వ్యాక్సినేషన్ డోంట్ నో, బట్ ఐ డోంట్ వాంట్ గో ఇంటు ది కాంట్రవర్షియస్ సెంటర్. అయిన తర్వాత ఈ కార్డియాక్ అరెస్ట్లు, కార్డియాక్ బ్లాక్స్ అని చాలా పెరిగాయి. సో బెటర్ టు టేక్ 1 అర్జున్ కషాయం. కానీ కషాయం వద్దులేండి, బికాస్ కషాయం కెన్ బి టేకెన్ బై ది పర్సన్స్ ఎవరికైతే చాలా బాడీ కఫజ బాడీ ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళైతే పాలల్లో ఉడికిపెట్టి విధి ప్రకారం తీసుకుంటే అసలు హార్ట్ని అది కార్డియో ప్రొటెక్టివ్ అంటారు, కార్డియోటోనిక్ అంటే మీ అన్ని విధాలుగా మీ హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్లా మనం చూసుకుంటే బట్టి ఇప్పుడు మాట్లాడితే వీ కెన్ నెవర్ ఎండ్ దిస్ ప్రోగ్రామ్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్. నేను రీసెంట్గా ఐ బీన్ టు 1 స్పిరిచువల్ యాత్రకి పోయినప్పుడు ఐ బీన్ టు 1 ప్లేస్. అక్కడ ఏం చేశారంటే దేర్ ఈజ్ 1 స్కూల్.
ఒక స్కూల్ పిల్లలకి ఓపెన్ చేశారు. అండ్ పేరెంట్స్ ఆర్ వాలంటరీలీ వాళ్ళ పిల్లలు మనం ఎప్పుడు చూసి పెద్ద హైఫై స్కూల్స్లో ఎత్తుకుతూ ఉంటాము. అండ్ మోస్ట్లీ గో ఫర్ ది మిషనరీ స్కూల్స్, ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుంటుందని. బట్ ఇట్ వాస్ ఎ స్కూల్ లైక్ గురుకులం లాగా స్కూల్. ఆ స్కూల్లో ఏం చేస్తున్నంటే పిల్లల్ని ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే బై ది 6 years లో అడ్మిషన్ తీసుకుంటారు. బై ది 18 years ఈజ్ అవుట్. అండ్ ఆ అబ్బాయి ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత నాలెడ్జబుల్, బికాస్ ఐఎమ్ ఎన్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్, దో ఐ బిలాంగ్ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ ద్రవ్యగుణ విచ్ రిలేట్స్ టు ది ప్లాంట్స్. నేను అక్కడ పోయినాను బికాజ్ నేను అక్కడ పోయినప్పుడు వాళ్ళు వచ్చారని చెప్తే దే అరేంజ్ 2-3 meetings. వాళ్ళకి ఒక పంచకర్మ హాస్పిటల్ ఉంది, ఇది ఉంది. నేను అక్కడ పోయినా కూడా ఐ వాజ్ డూయింగ్ మై డ్యూటీ. సో దే టుక్ మీ టు ద స్కూల్. ఆ స్కూల్కి వెళ్ళాము. ఆ స్కూల్లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆయుర్వేదము, సిద్ధ, కలరీ, భరతనాట్యం, మ్యూజిక్ అట్లా వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చేస్తారు. పిల్లలు అందరూ ఎవరి పిల్లలు జుట్టు కట్ చేసుకోరు. నాకు డౌట్ వచ్చింది, అమ్మాయిలు అబ్బాయిలు డిస్టింగ్విష్ చేయలేకపోతున్నారు. అమ్మాయిలాగే ఉన్నారు అన్ని పిల్లలు, అంత పిల్లలు అలానే ఉన్నారు. వాళ్ళు అట్లే కొమ్మలు వేసుకోవాలా, అదే జడేసుకుంటున్నారు అంతా అట్లే ఉన్నారు. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ షర్ట్. పిల్లలు మనం ఐడెంటిఫై చేయలేం కదా. సో అక్కడ పోతే వాళ్ళు టీచర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు గార్డెన్లో అంతా మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు పిల్లలకి. అంతా అక్కడ ఏ చెట్టు దొరికితే నీళ్ళలో నుంచి తామర తెచ్చి వాళ్ళే పెట్టారు. అసలు మనం ఇక్కడ తామర ఇది తీసుకొచ్చి లిల్లీ తెచ్చి మనం నీళ్ళలో పెడితే అది గ్రో కాదు. వాళ్ళ ఊరికి అట్లా తెచ్చి దాంట్లో వేసినారు, బ్యూటిఫుల్గా గ్రో అవుతుంది. వాళ్ళ పిల్లలకి దెబ్బ తగిలినా కానీ, దగ్గు వచ్చినా కానీ, జ్వరం వచ్చినా కానీ వాళ్ళు అక్కడ వైద్యుడు ఉన్నాడు, ఆయన దగ్గర పోరు. ఈ ట్రైడక్స్ ఉంది కదా, ఇది తాత అని ఒక మిగతా ఏదో ఒకటి చెప్పి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాను. తాత ఏదో చిన్నప్పుడు నా గుర్తులే. సో వాళ్ళకి దెబ్బ తగిలితే నేను అడిగాను వాళ్ళని. ఒక్కడి పిల్లోడికి అప్పుడే పడినాడు, దెబ్బ తగిలింది, వాడు వచ్చాడు. వాళ్ళ మేడం కూడా అడగలేదు, ఆ ఆకు తీసుకున్నాడు, ఇట్లా రబ్ చేస్తాడు, వెళ్ళిపోయాడు. సో ఐ ఆస్క్డ్, దే హావ్ మేడ్ ఇట్ సో సెల్ఫ్ రిలయంట్. అంటే వాళ్ళు ఏదైతే నాలెడ్జ్, ఏదైతే మా పిల్లలు ఇప్పుడు నేర్చుకుని కూడా వాళ్ళని అడిగితే దెబ్బ తగిలితే ఏం పెడతామంటే ఆలోచిస్తారు. ఆయింట్మెంట్ పేర్లు చేస్తారు, ఫార్మస్యూటికల్లో తయారయ్యి చెప్తారు, కానీ అక్కడేం దొరుకుతున్నారు చెప్పారు. బట్ ఈ పిల్లలు చుట్టూ ఉండే ప్లాంట్స్ వాళ్ళ గురువు ఎలా తయారు చేస్తారంటే చుట్టూ అక్కడ ఏ గ్రాస్ కూడా ఏం చేస్తారంటే మట్టి తగిలి వాళ్ళ క్లాస్ రూమ్స్ గడ్డి వస్తుందని వాళ్ళు ఒక గడిలో వెరైటీ ఉంటుంది అది పర్చేసారు. అండ్ దట్ ఈస్ గుడ్ ఫర్ దేర్ హెల్త్ ఆల్సో. అండ్ వాళ్ళు దాని మీద ఎక్కిపోయేటప్పటికి మట్టి కూడా వాళ్ళ క్లాస్ రూమ్కి రాదు, అంత ఓపెన్ క్లాస్ రూమ్స్. సో మండూక్ పండి అంటే సెంట్రల్ ఎసెటికా, ఏదైతే బ్రెయిన్కి మంచిది, ఇంటెలిజెన్స్కి మంచిది, ఇంప్రూవ్మెంట్కి మంచిది, అది కూడా వాళ్ళు అట్ట పెంచేస్తున్నారు. పోతు 2 ఆకులు వేసుకుంటారు, తినేసిపోతారు. సో తులసి, ఆల్ వెరైటీస్ ఆఫ్ తులసి ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు, మేడం ఈ తులసి తీసుకుంటే దీనికి పనికి వస్తుంది, ఈ తులసి. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ ఎడ్యుకేషన్. ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఏమంటే వెన్ యూ ఆర్ ఇంటూ ఒక చదువు చెప్పేటప్పుడు మనం ఏమైపోయినామంటే మరి ఎడ్యుకేషన్ ఇస్ టోటలీ బుక్ అయిపోయింది. మా పిల్లలు కూడా అదే ఉంది, మేము కూడా అదే నేర్చుకున్నాం. బట్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇలా చూసి వాళ్ళ నాలెడ్జ్ చూసి వాళ్ళ తామర పువ్వుతో, ఆకులతో, ఫ్రూట్స్తో, దాని స్టెమ్తో ఎలాంటి డిసీజెస్, ఎలాంటి బాడీకి యూజ్ అవుతుంది, ఏది వాళ్ళు 9 times తీసుకోవాలి వాళ్ళకి. అక్కడ ఇప్పుడు మీరు సింపుల్గా చెప్తాను, అవర్ నాలెడ్జ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టెంపుల్స్ వర్ ది ఎడ్యుకేషన్. మనము పాతకాలంలో ఇప్పుడు మనం టెంపుల్ ఓన్లీ పూజకి మాత్రం పెట్టుకోవాలి. టెంపుల్స్ వర్ ది ఏరియాస్ ఆఫ్ నాలెడ్జ్. మీకు టెంపుల్లో ఇచ్చే నీళ్ళు, తీర్థం ఇస్తారు, తీర్థంలో కూడా పచ్చకర్పూరము అండ్ తులసి ఉంటుంది. సో అది ఎందుకు ఉంటుందని చాలా మంది తెలియదు. తులసి తీసుకుంటున్నాం బట్ తులసి ఈజ్ అది ఎంత ఎక్సలెంట్ అంటే రీసెంట్గా రీసెర్చెస్ కూడా చేశారు. తెలంగాణలో ఒక యూనివర్సిటీ అబ్బాయి తులసి మీద రీసెర్చ్ చేశాడు. హీ ఐడెంటిఫైడ్ దట్ ఇంత అమౌంట్ ఆఫ్ తులసి వాటర్లో వేసేస్తే ఈ ఫ్లోరైడ్ ఏదైతే వస్తాయో అది తగ్గిపోతుంది, ఆ వాటర్లో ఆ కంటెంట్ తగ్గిపోతుంది, ఫ్లోరోసిస్ తగ్గిపోతుంది. సో దీస్ వర్ ద థింగ్స్, సింపుల్ థింగ్స్. కాపర్ నీళ్ళు అక్కడంతా ఎక్కడ కానీ కాపర్, తులసి అండ్ ఆల్సో కర్పూరం, మెనీ థింగ్స్. ఇప్పుడు సార్ చెప్పి కపురిల్లాకు. సో ఎవ్రీథింగ్ మీరు చుట్టూ ఉండేది. అక్కడ మీరు పూజకు పోయినప్పుడు మీరు మార్నింగ్ పోతానే వాళ్ళు ఇచ్చేది మార్నింగ్ ఒక కషాయం తయారు చేస్తారు, చాలా చేదుగా ఉంటుంది. దాంట్లో నీ ముందని అర్థమవుతుంది, అది ఇంత ml ఇస్తారు. గట్ క్లీన్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషిలో ఏమంటే గట్ అంటే మీ ఇంటెస్టైన్, మీ కింద భాగం, అది హెల్తీగా ఉందంటే యూఆర్ హెల్తీ. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దాంతోనే మీకు వచ్చే కాన్స్టిపేషన్తోనే నీకు అల్జీమర్స్ వస్తుందా, పార్కిన్సన్స్ వస్తుందా, నిద్ర రాకుండా పోతారా, నీకు హెల్త్ పాడవుతుందా, ఏం జబ్బు వస్తుందా అనేది మీ గట్ హెల్త్ చెప్పేస్తారు. మీకు ఆరోగ్యం, మీరు బాగా తింటున్నారు, తినేది అరుగుతున్నారంటే మీరు భాగ్యవంతులు, యు ఆర్ వెరీ లక్కీ పర్సన్. సో దిస్ ఈస్ హౌ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సార్ చెప్పిన దానికి ఫ్యూ పాయింట్స్ అది చెప్పాను. అండ్ మెనీ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ సార్, అపరావ్ సార్ చెప్పారు, మధునం సార్, మా దగ్గర 30 పేటెంట్ ప్రొప్రైటరీ మెడిసిన్స్ ఉన్నాయి సార్. దే ఆర్ ఇన్ హై డిమాండ్.
మా ఫార్మసీలో హై డిమాండ్. మేము సఫర్ అవుతుంది ఎక్కడంటే, మీరు చెప్పారు కదా ఫార్మర్స్, ఇప్పుడు ఇక్కడ ఉండే ఫార్మర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు గ్రో చేస్తారు సార్ మెడిసిన్. ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు ది డిమాండ్ ఫర్ ఆయుర్వేద పెరిగిందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఆయుర్వేద ఫాలో అయిందంటే మెడిసిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సగం మీరే వద్దనేస్తారు, దీస్ ఆర్ ఆల్ రెడ్ లిస్ట్ వేసేస్తారు, డోంట్ టచ్ అని. అప్పుడు ఏమవుతుంది? సో ద థింగ్ ఈస్ కల్టివేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. కల్టివేషన్ ఇంపార్టెంట్ అయినప్పుడు మీరు హార్వెస్ట్, పోస్ట్ హార్వెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి సెల్ చేయాలి? టెక్నాలజీ షుడ్ బి మేడ్. ఒక ఫార్మర్ ఒక ఏదైనా మెడిసినల్ ప్లాంట్ గ్రో చేస్తాడంటే వాడు హార్వెస్టింగ్కి వచ్చే లోపల మీ దగ్గర ఒక యాప్ ఉండాలి. ఇప్పుడు అన్ని యాప్స్ ఉన్నాయి సార్. ఆ మార్కెటింగ్ ఎలా అంటే, ఏ మార్కెట్కి ఎంత అమౌంట్లో వాళ్ళు సెల్ చేయగలరు. బికాస్ మై స్టూడెంట్, ఐ విల్ టెల్ యూ సార్, మై ఫ్యూ స్టూడెంట్స్ రీసెంట్లీ వాళ్ళ ప్రాజెక్ట్స్ అంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది మా ఎండి పిహెచ్డి పిల్లలు కాదు, ఓన్లీ ద స్టూడెంట్స్ హు ఆర్ యూజీ స్టూడెంట్స్. వాళ్ళకి ఇప్పుడు చిన్న ఎస్ఆర్ఎఫ్ ఇస్తుంది యూనివర్సిటీ, ఇస్ టు 10,000 రూపీస్కి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ గివ్ 50,000 స్కాలర్షిప్ ఫర్ ఇయర్. They are coming out with such a wonderful idea. One guy with the hackathon program ki IIT to వాళ్ళతో, he has gone for hydroponic plants, medicinal plants ni hydroponic ga oka pillodu man aeroponic ga etla grow cheyochu. How they are utilizing the technology, and one guy has come up with a technology, medicinal plants identify chesi oka tag petti అంటే అది మొత్తం సార్ నాకు అర్థంగా నేను చెప్పాను, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావే, నువ్వు యూ షుడ్ బి ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో హీ హాస్ యూటిలైజ్డ్, హీ హాస్ సెంట్ దోస్, బట్ 2 programs ఫెయిల్ అయిపోయినాయి. ఓన్లీ దీస్ ఆర్ బట్ దే హ్యాడ్ గాట్ సచ్ ఎ వండర్ఫుల్ ఐడియాస్. దే కెన్ tag each and every plant, and that can be utilized by the government of Andhra Pradesh, and all farmers gan chepte వాళ్ళు సేల్స్ ఈజీ అవుతుంది సార్. సో సెల్లింగ్ ఈజ్ వెరీ, కల్టివేషన్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూడండి సార్, కడప డిస్ట్రిక్ట్లో ఒకప్పుడు ఎవరు తెలియదు, మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ సచ్ ఏ హై. సపోటా మంది కాదు, జామకాయ మంది కాదు, ఎక్కడి నుంచో బ్రిటిషర్స్ తెచ్చేస్తారు, ఇప్పుడు మనం మ్యాక్సిమం వాడుతున్నాము. సో వాళ్ళకి మీరు సేల్స్ కానీ, వాళ్ళు ఎక్కడ అమ్మితే మాకు ప్రాఫిట్ వస్తుంది, ఎవరు సెల్లర్, ఎవరు బయ్యర్ అని తెలిస్తే, ఐ థింక్ కల్టివేషన్ కెన్ బి డన్ ఇన్ ఎ గ్రేట్ అమౌంట్, అండ్ ఇక్కడ వచ్చి ఫార్మర్స్కి మ్యాక్సిమం యూజ్ అవుతుంది. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది బాటనీ డిపార్ట్మెంట్, విజయ మేడం అండ్ ఎవ్రీబడి, అండ్ ది వైస్ ఛాన్సలర్. బయోడైవర్సిటీ వైజ్ మనకి ఇక్కడ వెరీ వెరీ రిచ్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ టాపిక్ చూస్తే మనకు వాట్ ఈస్ ది ప్రాస్పెక్ట్స్ అండ్ అదేవిధంగా ఛాలెంజెస్ ఏమి ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్ సెక్టర్లో, దాని గురించి మనం ముఖ్యంగా ఈరోజు రేపు కూడా చాలా ప్రజెంటేషన్స్ ఉన్నాయి, చూశాను. ఇదన్నీ కూడా మీరు డిస్కస్ చేయబోతున్నారు. నా ఎక్స్పీరియన్స్లో చెప్పాలంటే, నేను కాలేజీలో తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కోయంబత్తూరులో చదివాను. అదేవిధంగా మాకు కొన్ని ఫీల్డ్ ట్రిప్స్, ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్ ఇవన్నీ ఉండేది. అప్పుడు మెయిన్గా బెంగళూరు యూస్ టు బి మెయిన్ సెంటర్ ఫర్ మెడిసినల్ ప్లాంట్ ప్రొక్యూర్మెంట్. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ అప్పుడు డెవలప్ చేశారు మెడిసినల్ ప్లాంట్స్కి. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా ఫార్మర్స్ ఏమి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే, ఒక ప్లాంట్స్ ఐడెంటిఫై చేస్తారు, అప్పుడు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, వెంటనే ఏం చేస్తారు, అందరూ అదే కాపీ చేస్తారు, ఎక్కువ గ్రో చేస్తారు. సో అప్పుడు ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వెయిట్ చేస్తారు, ప్రొడక్షన్ ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకున్న డిమాండ్ తగ్గుతుంది. సో మీకు ఒక ఇయర్ ముందు 1000 రూపాయలకి కిలో అమ్మితే నెక్స్ట్ ఇయర్కి ఇట్ విల్ బి లైక్ 200 రూపీస్కి వచ్చేస్తుంది. సో సడన్లీ ఇంత డ్రాస్టిక్ డిమాండ్ తగ్గడం వలన, సో మళ్ళీ అది కంటిన్యూ చేయాలా వద్దా అన్న ఉద్దేశంలో ఫార్మర్స్ చాలా మంది డ్రాప్ చేస్తారు కల్టివేషన్స్. చేస్తున్న ప్రాబ్లం ఇనిషియల్. రెండవది కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఎంతవరకు మనం డెవలప్ చేయగలిగామంటే, అగ్రి యూనివర్సిటీ అదేవిధంగా బాటనీ డిపార్ట్మెంట్ అందరూ కూడా రీసెర్చ్ ఉన్నాయి. బట్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ వచ్చినప్పుడు అది ఫీల్డ్ ట్రయల్స్కి వెళ్ళాలి, కొత్త టెక్నాలజీని వాడాలి, ప్రొడక్షన్ని పెంచాలి. మనం ఎలాగే గ్రీన్ రెవల్యూషన్స్ తీసుకొచ్చామో అదేవిధంగా మెడిసినల్ సెక్టర్లో కూడా మంచి రెవల్యూషన్ తీసుకురావాలి. అందుకే మల్టీ లొకేషన్స్ ట్రయల్కి మనం వెళ్ళాలి, సో స్టాండర్డైజ్ చేయాలి. సో మనం ఇది చేస్తే ఇంత ప్రొడక్షన్ వస్తుంది ఈ సాయిల్ కండిషన్కి. ఆంధ్ర కూడా అగ్రోక్లైమాటిక్ వైజ్ చూస్తే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అగ్రోక్లైమాటిక్ శ్రీకాకుళం నుంచి తిరుపతి, చిత్తూరు వరకు చూస్తే రెయిన్ఫాల్లో కానీ సాయిల్ కండిషన్లో కానీ చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో దీన్ని ఫస్ట్ స్టాండర్డైజ్ చేయాలి. అది స్టాండర్డైజ్ చేసి ల్యాబ్ టు ల్యాండ్ ఫార్మర్స్కి తీసుకెళ్తే వాళ్ళకి మళ్ళీ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఉన్న ముఖ్య ప్రాబ్లము ఫండ్, మనీ. దాంట్లో ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి డబ్బు కావాలి. సో అప్పుడు ప్రభుత్వం ఈ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ద్వారానో డిపార్ట్మెంట్ ద్వారానో కొన్ని సబ్సిడీలు ఏర్పాటు చేయగలుగుతారు. అంటే మినిమం 10%, 20% ఏర్పాటు చేయగలుగుతారు. బట్ అది సరిపోవద్దు కదా.
అది సరిపోదు. మళ్ళీ మీ మార్కెట్ కండిషన్ కూడా ఆల్వేస్ డైనమిక్ వేరీ అవుతూనే ఉంటాయి కాబట్టి క్రెడిట్ లింకేజ్ కూడా డిస్కస్ చేసాం. అంటే ఇక్కడికి రావడానికి ముందు సిఇఓ గారు మేము మాట్లాడుతుంటే బ్యాంకింగ్ సెక్టర్ని ఎలా దీనికి తీసుకురావాలి. ఇప్పుడు ఎలాగే మనకు అగ్రికల్చర్ క్రాప్ లోన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్ వరకు ఇస్తారు. బట్ మెడిసినల్ ప్లాంట్కి వచ్చినప్పటికీ లోన్స్ అన్నది బ్యాంక్స్ కూడా ముందుకు రారు, ఎందుకంటే వాళ్ళు కూడా మార్కెట్ తెలియదు. కాబట్టి ఆ క్రెడిట్ లింకేజ్ ఎలా ఫార్మర్స్కి లింక్ చేయాలి అన్నది మీద ఇప్పుడు బోర్డ్ వర్క్ చేయబోతున్నారు. నెక్స్ట్ స్టేజ్ ప్రొక్యూర్మెంట్. సో మీరు ప్రొడ్యూస్ చేస్తారు, సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఎక్కువ రోజు మనం ఉంచుకోలేము, వెంటనే డిస్పోజ్ చేయాలి. కొన్ని ప్రోడక్ట్స్ మనం స్టోర్ చేయగలుగుతాము. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా గోడౌన్స్ కానీ అది ఏర్పాట్లు మెడిసినల్ ప్లాంట్ బోర్డు తరఫు నుంచి చేయబోతున్నారు. మళ్ళీ ప్రొక్యూర్మెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ డేటా కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇండస్ట్రీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి, ఎంత కొంటారు, ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ఫార్మర్స్ బోర్డు ద్వారా మళ్ళీ ఇండస్ట్రీస్కి వెళ్ళినట్టు, ఆ విధంగా మీకు ప్రాఫిట్ వచ్చినట్టు ఈ కంప్లీట్ లింకేజెస్కి. ఐ థింక్ లాస్ట్ ముందు కూడా ఒక కాన్ఫరెన్స్ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఐ థింక్ ఇప్పుడు చంద్రశేఖర్ గారు జాయిన్ అయిన తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ యాక్టివిటీస్, బోర్డ్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు చాలా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఈస్ పుట్టింగ్ మోర్ ఫోకస్ ఆన్ తిరుపతి. మిగతా జిల్లాలకు ఎక్కువ వెళ్తున్నారని లోకల్ ప్లేస్ కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇది ఒక మంచి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తుంది. అదేవిధంగా సెక్టార్ ఆపర్చునిటీస్ చూస్తే ఇప్పుడు కాంప్లెట్లు కూడా ఇన్ఫర్మేషన్ చదివితే సో 2050లో 5 ట్రిలియన్ ఎకనామీ బేస్డ్ ఆన్ ది మెడిసినల్ ప్లాంట్ సెక్టర్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే 5 ట్రిలియన్ ఎకనామీ అంటే ఇండియాస్ ఎకనామీ నెక్స్ట్ 10 years. సో హ్యూజ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు అందరూ కూడా మారుతున్నారు కదా, ఇప్పుడు ఎవరు అలోపతి మెడిసిన్ వాడలేదు అంటున్నారు, మీరు అందరూ కూడా ప్రమాణం చేసుకున్నారు. సో మీరు అందరూ చేసుకుంటే నెక్స్ట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ ఏమవుతారో నేను ఆలోచిస్తున్నాను. మీరందరూ మారిపోతే దయర్ ప్రొఫెషన్ ఈజ్ గోయింగ్ టు కమ్. సో అలా కాదు, ఇంతకుముందు పాత టైంలో బ్రిటిష్ టైంలో డాక్టర్స్ చదవాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ వాళ్ళు బాటనీ చదవాలి. సో బాటనీ చదివిన తర్వాతనే మిగతా సబ్జెక్ట్ వాళ్ళు వెళ్తారు. సో దట్ యూస్ టు బి బేసిస్. ఇండియాలోనే ఇవన్నీ కూడా డాక్యుమెంట్ కొన్ని మనకు మిస్ అయింది, కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, అదేవిధంగా ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటారు. సో ఇవన్నీ కూడా మనం పాటించాలి. దీని సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మనకున్న ఏరియాస్లో ఏదైతే కొన్ని డిగ్రేడెడ్ ఏరియాస్ ఉన్నాయో వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ సమ్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్స్ ఇన్ ది అవర్ ప్లాంటేషన్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఓవరాల్గా నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎక్కువ వైల్డ్ కలెక్షన్స్, ఎక్కువ ట్రైబల్స్ నుంచి కానీ ఫారెస్ట్ ఏరియా నుంచి కానీ ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని అమ్ముతున్నారు. సో అది ఎంతవరకు సస్టైనబుల్గా ఉంటుందో సమ్ టైమ్స్ ఇట్ విల్ వ్యానిష్. కాబట్టి ఆ సస్టైనబుల్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ పాటు సస్టైనబుల్ హార్వెస్టింగ్ ప్రాక్టీసెస్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని న్యూ స్పీషీస్ ఇంట్రడ్యూస్ చేయాలి. సైట్ స్పెసిఫిక్ టెక్నిక్స్, సైట్ స్పెసిఫిక్ కల్టివేషన్ ప్రాక్టీసెస్ని ఏర్పాటు చేసుకోవాలి, మార్కెట్ లింక్ చేసుకోవాలి. సో అందరికీ ప్రాఫిటబుల్గా ఒక ఎన్వైరన్మెంట్ తయారైతే ఎవ్రీబడి విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అప్ ది మెడిసినల్ ప్లాంట్ కల్టివేషన్ అండ్ ఫర్దర్గా మనకి సమాజం కూడా బాగుంటుంది అన్నది కోరుతున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో లాట్ ఆఫ్ స్కోప్ ఇస్ దేర్. ఎవరైతే ఈ ఆస్పెక్ట్లో స్టడీ చేయాలి, దీని మీద రీసెర్చ్ చేయాలి అన్నప్పుడు ఫ్యూచర్లో చాలా స్కోప్స్ ఉన్నాయి. ఐ థింక్ దిస్ కాన్ఫరెన్స్ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ టు ఫ్రేమ్ సమ్ స్ట్రాటజీస్. I wish the organizer for arranging this 2 days conference, and I thank everyone for this opportunity. Thank you. Thank you, Selvam sir, for your